పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. 6 గంటలుగా బీఆర్ఎస్ ముఖ్య నేతలతో మాజీ సీఎం చర్చించారు. భేటీలో హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక బయటకు వచ్చిన నేపథ్యంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అని కేసీఆర్ కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఊహించిందే, ఎవరూ ఆందోళన చెందవలసిన పని లేదు అన్నారు కేసీఆర్. కొంతమంది బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయవచ్చు, భయపడవద్దు అంటూ నేతలకు కేసీఆర్ ధైర్యం చెప్పినట్లు తెలుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదు అన్నవాడు అజ్ఞాని అని కేసీఆర్ అన్నట్లు తెలుస్తుంది. ఇక కాళేశ్వరంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలు ఏంటో తెలంగాణ ప్రజలకు వివరించాలి అన్నారు. కాళేశ్వరంపై కేబినెట్లో ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దామని పార్టీ నేతలతో కేసీఆర్ అన్నట్లు తెలుస్తుంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అందిస్తారు. విష్ణు, చెప్పండి. మహేశ్వరి, కాళేశ్వరం కమిషన్ సంబంధించిన కీలకమైన సమావేశం ఈ రోజు కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ప్రభుత్వానికి అందిన నేపథ్యంలో వాటన్నిటి కూడా వాంటెడ్లీ మీడియాకు కానీ కొన్ని పత్రికా సంస్థలకు లీక్ చేసిన నేపథ్యంలో కేసీఆర్ ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. గత 2 రోజులుగా ఫామ్ హౌస్ లో అనేక అంశాల మీద చర్చ కొనసాగుతా ఉంది. నిన్న ఉదయం ప్రారంభమైన ఈ సమావేశం ఈ రోజు కూడా ఇంకా కొనసాగుతుంది. అయితే ప్రధానంగా ఈ రోజు మాత్రం కాళేశ్వరం కమిషన్ రిపోర్టుకు సంబంధించిన అంశం పైన ప్రధానంగా ముఖ్య నేతలతో చర్చించడం జరుగుతుంది. అయితే ఈ కమిషన్ లో ఉన్న రిపోర్ట్ అంతా కూడా ముందుగానే ఊహించుకుంది. ఇది ఎట్టి పరిస్థితిలో కాళేశ్వరం కమిషన్ కాదు, ఇది కాంగ్రెస్ ఏర్పాటు చేసుకున్న సొంత కమిషన్ కాబట్టి వారికి అనుకూలంగానే అనేక నిర్ణయాలు తీసుకుంటారు. అందులోనే దానికి తగ్గట్టుగానే వాళ్ళ కార్యాచరణ ఉంటుంది. అందుకని మనం కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం తరఫున ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటారో అన్న దాని మీద వేచి చూద్దామని కూడా ముఖ్య నేతలు చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్దేశము ముఖ్య నేతలు కొంతమందిని అరెస్టు చేయాలని చెప్పని వాళ్ళు అనుకుంటున్న నేపథ్యంలో అరెస్టు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా అధైర్యంగా ఉండదు, పార్టీ పరంగా వారిని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏ గ్రామాల్లో అయితే రైతులు లబ్ధి పొందారు, గత ప్రభుత్వం చెప్తున్న ప్రకారం లక్షలాది ఎకరాల సాగునీరు అందించినామని చెప్తున్నారు. కాబట్టి ఆ రైతులతోనే ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలి. ఆ రైతులందరినీ కూడా హైదరాబాద్ తరలించే ప్రయత్నం చేయాలి. కాళేశ్వరం ప్రయోజనాలు ఏంటో కూడా ప్రజలకు వివరించే విధంగా చెప్తూనే కాంగ్రెస్ అవలంబిస్తున్న వైఖరిని ఎండగట్టాలన్న ఉద్దేశంతోనే ప్రధానంగా కేసీఆర్ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ఇంకా కొనసాగుతుంది. సమావేశం అనంతరం అందులో ఉన్న అంశాలన్నింటినీ కూడా మీడియాకు వివరించే అవకాశం అయితే కనబడతా ఉంది. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ విష్ణు.